వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వారు శ్రీ పుప్పాల కోటేశ్వర గారిని ఆహ్వానిస్తున్నాము. తరువాత రిటైర్డ్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారి శ్రీ రామనాథం వీరభద్రం కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వివరణ చేసి ఉన్నతాధికారిగా పదవి ఏర్పాటు చేసే సంవత్సరం ఉంటాను. మన ఏదైతే 5 years ఇస్తే మా పరిసరాలు వెళ్ళిపోవచ్చు. ఉంటే ఒక అగ్రిగంట మేము పక్కన పెట్టి తీసుకున్నాక వచ్చిన వాళ్ళు మీరు ఇస్తే అయిపోతా అనుకుంటారు. ఒక అగ్రిగంట కూర్చోబెట్టడం కారణం ఏంటంటే దీన్ని పరస్పరం విషయాలు తెలుసుకోవడం కోసం. ఇప్పుడు ఒక అగ్రిగంటలో 2 విషయాలు 3 విషయాలు మీకు తెలిసి ఉండొచ్చు, తెలియని విషయాలు ఉండొచ్చు. అన్ని విషయాలు అనేక మంది మనకు వచ్చిన అభివృద్ధి ద్వారా ఇతర రంగాల్లో నిపుణులైన వ్యక్తుల చేత మనం అనేక సూచనలు ఇప్పిస్తున్నాం. అంటే ప్రసంగాలు చెప్పగలిగిన సూచనలు మన జీవనంలో మన చిన్న విషయాలు ఉంటాయి. ఇప్పుడు మనకు ఒక అడ్రస్ కావాలి ఆఫీస్కి, సరైన వ్యక్తి చెప్తే తప్పకుండా ఆ గమ్యాన్ని జరుగుతున్నాం. కాని వ్యక్తులు మనకు తెలియదు, వాళ్ళు చెప్పిన వ్యక్తులు అంత అవగాహన లేని చెప్పారనుకోండి ఎటో తిరిగిగా చేరుకుంటాం గమ్యాన్ని. అందుకని మనం అనేక మంది ఈ సమాజంలో నిష్ణాతులైన వ్యక్తుల్ని ఆహ్వానించి వారి యొక్క సందేశాన్ని ఒక 10 నిమిషాలు 1 గంట క్లుప్తంగా మీకు అందిస్తుంటాం. ఇదే కార్యక్రమం గుర్తుపెట్టడానికి వేరే కాదు. ఈ కార్యక్రమంలో మన విద్యార్థులు వారి సందేశం ఈ కూర్చున్న సమయం మీకు అత్యంత విలువైంది. ముఖ్యంగా వాకర్స్ అసోసియేషన్ ఏర్పడిన తర్వాత 30 సంవత్సరాల నుంచి మేము వాకింగ్ చేస్తున్నాం. ఈ వాకింగ్ వల్ల ఆరోగ్యం ఎంత బాగుంటుందో అట్లానే శ్వాస ధ్యాస కూడా అదే కార్యక్రమంలో అంతే ఆరోగ్యం ఉంటుంది. మేమందరం కూడా వాడాలని చదవాలి. కాళ్ళు ఉండి పనిచేసే సంగతి తెలియదు ఈ తరం. నేను ఈ సందర్భంగా మా నాన్నకు చెప్తాను. ఆయన 85 సంవత్సరాల పైకి జీవించారు. ఆఖరి 2-3 సంవత్సరాల మీద ఆయనకి ఈ బంగేరులో ఏ ప్రాంతాలన్నా నడుచుకుంటూ వెళ్తాడు. ఆయనకి సైకిల్ కూడా రాదానికి, అది వేరే విషయం ఎదురు కానీ నడుచుకోవడం తప్పితే వేరే తెలియదు. బంగేరులో ఏ చెట్టు వెళ్ళాలో కూడా నడుచుకుంటూ వెళ్ళారు. ఆఖరి 2-3 సంవత్సరాల మీద కోరిక తెలియదు అసలు. ఎవరిని ఎక్కమన్నా కూడా ఇంకేవాడు నేను ఎక్కలే, నా ఓపిక ఉంది కదా నువ్వు ఉంది అనేవాడు. కానీ మళ్ళీ అడగకుండా చెప్పేవాడు, రెండోసారి అడగకుండా సభ వెళ్ళేవాడిని అడిగి చూద్దనేవాడు. అంటే మన శరీర వ్యవస్థ మనం శ్రమ చేస్తే పని చేస్తే కానీ అయితే ఏసీ బాక్స్లో ఏసీలో పెట్టుకున్నామంటే పని లేదు. ఎండకి వానకి గాలి ఎక్కువ అనుభవిస్తేనే శరీరం జీవనం ముందుకెళ్తుంది. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు దాటాలంటే ఈ పరిస్థితులు అనుభవించాలి. అనుభవించాలంటే ప్రథమంగా ప్రతిరోజు ఉదయం మనకు పాదచారం వాకింగ్ అనేది మనకి ప్రతిరోజు వినే పదం వాకింగ్ అనేది. అది తప్పనిసరి దాంతో జీవనాన్ని ప్రారంభించాలి, దినచర్యలు అని వారి యొక్క సందేశాన్ని పరివర్తన ఇదిగా భగవంతుడు వాళ్ళకి ఆత్మశాంతి కలగాలని 1 నిమిషం నుంచొని మౌనం పాటించాల్సిందే కోరుతాను. 1 నిమిషం అందరు నుంచొని వారి ఆత్మకు శాంతి అలానే వ్యక్తిగతంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వారి వెంకటేశ్వర గారికి, వాళ్ళ కుమారుడు వెంకటేశ్వర గారికి వాళ్ళని అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా వారికి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మెయిన్గా మేము ముందు ఆకాంక్షిస్తున్నాం. మెయిన్గా ఈ యొక్క సంస్థ కోటయ్య గారు 1971లో ప్రారంభించారు. ఇది ఎవరికైనా డబ్బు ఉండటం కాదండి విషయం, ఆ దృక్పథం ఉండటం. అంటే సేవ చేద్దామనే దృక్పథం అనేది మనిషికి ఎక్కువ వరం. మామూలు కాదండి, అది మామూలు కాదు. డబ్బులు కోట్లు ఉండొచ్చు, లేకపోతే ఎంతైనా ఉండొచ్చు. ఏదైనా మనం పుట్టాము గెడతాం కొన్ని సంవత్సరాల తర్వాత. ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క 70 సంవత్సరాల 80 సంవత్సరాల 90 సంవత్సరాల భగవంతుడిచ్చిన ఆయుష్ ప్రకారం బ్రతుకుతాం. ఈ బ్రతికిన దాంట్లో ఎంతైనా పరులకు సేవ చేద్దామనే దృక్పథం, ఆలోచన రావటం అనేది, సేవా దృక్పథం అనేది ఒక వరం. మనిషి
వారిలో కొంతమందిలో ఒకరైనటువంటి చెన్నకోటయ్య గారు 1971లో ఈ యొక్క సంస్థని ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన నేను చూశానండి అంతకుముందు, అంటే నేను ప్రజెంట్ ఈరోజు చూశాను కాబట్టి నాకు 2-3 సార్లు తగిలారు నాకు చెన్నకోటయ్య గారు. ఆయన యాక్చువల్గా సేవా దృక్పథం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, మీరు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు, 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వాళ్ళు ఉన్నారు. దీంట్లో చాలామంది, ఎక్కువ మంది ఎన్నో కష్టాలు, నష్టాలు, శ్రమలు మీ జీవితంలో ఎన్నో పొందుంటారు. ఇది బాల్యం నుంచి, యవ్వనం నుంచి, కౌమార్యం నుంచి, వృద్ధాప్యం నుంచి ఎన్నో కష్టాలు, నష్టాలు పడి కుటుంబాలను సాక్కుంటూ ముందుకు సాగేటువంటి జీవితమే మనది. అయితే బాధ్యత తీరిపోయిన తర్వాత కొంతమంది బాధ్యతలు 60 సంవత్సరాల తర్వాత కూడా తీరవు, కొంతమంది తీరతాయి. ఇవన్నీ చాలా రకాలు ఉంటారండి. ఆ వ్యక్తులను బట్టి, ఆ యొక్క కుటుంబాలను బట్టి వాటి మీద ఆధారపడి మెయిన్ అది. కాకపోతే మనిషి 60 సంవత్సరాలు దాటిన తర్వాత వృద్ధాప్యం అనేది వరం అవ్వాలి, శాపం అవ్వకూడదు. అంటే వరం అనుకోవాలి, వరం అవ్వటం కాదు, అనుకోవాలి. ప్రతి మనిషి కూడా 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ వృద్ధాప్యం వచ్చింది నాకు వరం అనేటువంటి భావనకి రావాలి. మెయిన్గా మీరు మన శ్వాస మీద ధ్యాస, ఈ కార్యక్రమం చాలా, అంటే ఒక రకంగా చెప్పాలంటే 50 సంవత్సరాలు దాటిన తర్వాత అంతిమం వరకు, అంటే మనిషి పూర్తిగా నుంచి 50 సంవత్సరాల దాకా ఒక అంకం, 50 సంవత్సరాల తర్వాత జీవనం చనువు చాలించేంతవరకు ఒక అంకం. ఈ అంకంలో 50 సంవత్సరాల నుంచి తర్వాత అంకంలో ప్రధాన పాత్ర వహించేదే ఈ ధ్యానం, శ్వాస మీద ధ్యాస. మనం ఎన్నో సమస్యలు ఉంటాయండి, మనం ధ్యానంలో కూర్చుంటాం, సమస్యలు వస్తూ ఉంటాయి, కొన్ని వందల వేల ఏ ఆలోచనలు వస్తూ ఉంటాయండి. అంటే మిమ్మల్ని విసిగించాలనుకోవద్దు, జస్ట్ చెప్పాలని ఉద్దేశంతో ఒక 5 నిమిషాలు మాట్లాడతాను. ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఈ ఆలోచనలు మొత్తాన్ని పంపించేస్తూ ఉంటాం, వస్తూ ఉంటాయి. ఒక కనీసం మనకి ఖాళీ టైంలో సంవత్సరాలుగా చెప్పారు, మనిషి యొక్క ఏజ్ ఎంతో అంటే 50 సంవత్సరాలు కనీసం 50 నిమిషాలు చేయాలి, 60 సంవత్సరాల వాళ్ళు 60 నిమిషాలు చేయాలి, 40 సంవత్సరాలు 40 నిమిషాలు, 70 సంవత్సరాలు 70 నిమిషాలు చేయాలి. దీన్ని డివైడ్ చేసుకొని 15 నిమిషాలు 10 నిమిషాలు మీకున్న టైం డివైడ్ చేసుకొని, ఒక సమస్య వచ్చిందండి, కఠినమైన సమస్య, జటిలమైన సమస్య వచ్చింది, మీరేం అవసరం లేదండి, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఎవరిని చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు ధ్యానంలో కూర్చోండి. మీకు ఎన్నో ఆలోచనలు వస్తాయి, ఆలోచనలు వెళ్ళిపోతాయి, కానీ మీకున్నటువంటి ఆలోచన ఇది సమస్య అనేది మాత్రం తిప్పుతూనే ఉంటుంది. ఈ మధ్యలో రన్నింగ్ అవుతూనే ఉంటుంది. సమస్య ఇది మన కుటుంబ సమస్య, లేకపోతే ఆర్థిక సమస్య, ఇంకో సమస్య అనేది ఏ సమస్య అనేది నేను చెప్పలేను. సమస్యలు అనేకమైన సమస్యల్లో ఆ సమస్య మిమ్మల్ని వెంటాడుతూనే ఉండదండి. ఈ సమస్యని మీకు మధ్యలో అది ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత తదిమ సమస్యలు వెళ్ళిపోయింది, ఈ సమస్య మాత్రం స్టాండర్డ్గా అలానే ఉండి మీకు ఏం చేయాలి ఆలోచన వస్తే దానికి పరిష్కారం చూపించేది శ్వాస మీద ధ్యాస. దానికి పరిష్కారం చూపిస్తుంది. మీరు ఒకసారి ఆలోచించే ఏం అవసరం లేదు, మీరు మనసులో పెట్టుకుని అదే మీరు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను మీరు మనసులో పెట్టుకుంటే ఆ సమస్య పరిష్కారం, మీరు ఇంకొకరిని అడగాల్సిన అవసరం లేదు, మీకు పరిష్కారం యథార్థం. నేను అందుకోసం చెప్తాను, వృద్ధాప్యం శాపం అని మాత్రం మీరు ఎప్పుడు అనుకోవద్దండి, ఎవరైనా సరే. అది ఎంజాయ్మెంట్, అదొక మనిషికి ఒక ఆహ్లాదమైన వాతావరణం ఇచ్చేటువంటి దానిగా ఉపయోగించుకోవాలి. అయితే ఇంకోటి, ఒక సంస్థను స్థాపించడం వేరండి, దాన్ని కంటిన్యూషన్లోకి తీసుకురావడం వేరు. అది వెంకటేశ్వర గారు ఆ హృదయం ఉంది, నేను చెప్పేది అది. మన హాస్పిటల్ నిత్యానంద సుబ్బయ్య గారు ఆ రోజున విద్యాదానం, అన్ని దానాలు చేశాడండి ఆయన. మామూలుగా స్థలాలు, తనకున్న స్థలాల మొత్తాన్ని పంచాడు. ఇప్పుడు ఉన్నటువంటి దేవస్థానానికి సంబంధించినటువంటి దానికి సంబంధించింది కానీ, శివాలయం పక్కన ఉంది కానీ, అలానే హాస్పిటల్ కానీ, ఆ బారు కానీ మొత్తం పంచాడు. ఆయన పంచిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన మనవలు దాన్ని మళ్ళీ తీసుకుంటానికి ప్రయత్నం చేశారు. ఒకసారి దానం ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకునే అధికారం ఆ మనవాళ్ళకి కానీ ఎవరికి లేదు. కానీ ఆ దృక్పథం రావడమే తప్పు. ఆ దృక్పథం రాని వ్యక్తుల్లో ఒకరైన వెంకటేశ్వర గారి ఆ దృక్పథం రాదు. చేయాలని ఏం లేదండి, తండ్రి గారు చనిపోయిన తర్వాత చేయాలని ఏమనుకుందండి, ఏం లేదు, చేతులు ఎందుకు పిల్లలు ఏమంటారంటే, ఏదైనా నా తాతయ్య చేశాడు అయిపోయింది కదా, మనం దాన్ని ఎందుకు చేయాలి, డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాలి, ఎందుకు మనం చేయాలి అనేటువంటి దృక్పథం తన మనవాళ్ళ దగ్గర నుంచి రావచ్చు, కొడుకుల దగ్గర నుంచి రావచ్చు, ఆయన మనవాళ్ళ దగ్గర నుంచి తన కొడుకుల నుంచి రావచ్చు. దాన్ని అన్నింటినీ అధిగమించి
ఒక రకం దాని అభివృద్ధి అధిగమించినట్టే కదా. ఈ ఆర్థికమైనటువంటి విషయాల్లో ప్రతి రూపాయి కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఈ రోజున ప్రతి రూపాయే 96% ఈ రోజున శాసిస్తూ ఉంది. ఈ లోకాన్ని ఈ మనుషులను శాసిస్తుంది. మానవతా విలువలు తగ్గిపోయింది, మనీ విలువలు పెరిగిపోయింది. కార్ల్ మార్క్స్ ఇప్పుడు కాదని చెప్పి 150 సంవత్సరాల నాడు కార్ల్ మార్క్స్ చెప్పాడు. ఏమని చెప్పాడు? మానవతా విలువలు చచ్చిపోతూ ఉంటాయి, మనీ విలువలు పెరుగుతూ ఉంటాయి. దాని పర్సెంటేజ్ పెరుగుతూ ఉంది. అలానే ఇటువంటి టైంలో ఏది మనీ విలువలకి 96-98% మనీ విలువలకి ఇచ్చే ఈ టైంలో ఆ రూపాయిని తన తండ్రి ఇచ్చిన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళి, ఆశయం అంటే ఆస్తి కాదండి, ఆశయం అంటే ఆస్తిగా ఆస్తి అనుభవిస్తారండి. దేవుడు ఎక్కడున్నా పిలుస్తాడండి. వీడు ఎక్కడున్నా వీడు తండ్రిని చూడకపోయినా తల్లిదండ్రులు చూడకపోయినా వీడికి ఏదైనా జరిగిందంటే ఒరే బాబు నువ్వు ఎక్కడున్నారా అంటాడు. నా బుట్టడని ఎవడేసాడు, ఒరే రారా బాబు అంటాడు. ఆడు ఎంతో దుమారుగుడేం సార్ పిలుస్తారండి. ఆస్తులకు వారసులు కాదండి, ఆశయాలకు వారసులు కావాలి. ఆస్తులకు వారసులు అందరూ అవుతారు, ఆశయాలకు వారసులు చాలా తక్కువ మంది. అటువంటి వారు రోజున ఎవరికి లేదు అసలు. ఏదో సమస్య, ఈ సమస్యలని అధిగమించుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళి ధ్యాసని శ్వాస మీద ధ్యాసను పెట్టుకొని ముందుకెళ్ళి ఇటువంటి మహానుభావులు సర్వీస్ చేసే మహానుభావులు ఇచ్చినటువంటి ఆసరాతో ముందుకు సాగాలని, ఇలానే ఈ శిబిరం ఇంకా ఎంతోమంది వారి యొక్క ఆయురారోగ్యాలు, వారి కుటుంబం యొక్క ఆయురారోగ్యాలు, వారి సిరి సంపదలు ఇచ్చి ఈ భగవంతుడు వారిని 100 సంవత్సరాలు బతకాలని కోరుకుంటూ ఇందరితో నిర్మిస్తున్నాను. అలాగే వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరూ, అక్కలు చెల్లెళ్ళు, పెద్దలు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ సంస్థని ఏ ఉద్దేశంతో ప్రారంభించినటువంటిది మీ అందరికీ తెలిసే ఉంటుంది. సుమారుగా 60 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా వారి సొంత డబ్బుతోటి ఈ సంస్థని నడపడం జరుగుతుంది. వెంకటేశ్వరరావు వారికి మనందరం ధన్యవాదాలు తెలియజేయాలి. ఫస్ట్ వారు నిస్వార్థంగా తాను సంపాదించిన డబ్బుతోటి ఒక సంస్థ నడపటం అనేది చాలా అరుదైన విషయం. ఈ మంగళగిరి ప్రాంతంలో ఈ విధంగా ఒక వ్యక్తి గత 60 సంవత్సరాల నుంచి ఈ విధంగా నడపటం అనేది చాలా గొప్ప విషయం. ఇదందరం కూడా మనం వారిని మరొకసారి హృదయపూర్వకంగా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. వారందరినీ కూడా భగవంతుడు ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నారు. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా 100 సంవత్సరాలు భగవంతుడు వారికి ఆయుష్ ఇవ్వాలని కోరుతూ ఉన్నారు. తర్వాత మీరందరూ కూడా ఇక్కడ స్వీకరించడానికి వచ్చినటువంటి వాళ్ళు దయచేసి ఒక విన్నపం, ఈ కలజోళ్ళు ఉచితంగా వచ్చినాయి కదా అనేసి మీరు ఇంటికి తీసుకెళ్ళేసేసి ఎక్కడో సాడ పడేసేసి వాటిని విరగొట్టుకొని మరలా ఇది ఇరిగిపోయింది సార్ మా దగ్గరికి అనేసి చాలామంది రావడం జరుగుతూ ఉంది. ఇది వారు ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి డబ్బు మీకు ఆర్థిక పరిస్థితి వారి సొంతది వినియోగించి మీకు కళలు ఇవ్వటం జరుగుతూ ఉంది. కాబట్టి వారి ఉదాత్త హృదయాన్ని అర్థం చేసుకొని మీకు ఇచ్చినటువంటి కళ్ళజోళ్ళని జాగ్రత్త పరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకనంటే ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా వాటిని భద్రపరిచి మీకు అవసరం ఉన్నప్పుడు తీసి నైటు ఒకసాట పెట్టుకొని మళ్ళీ ఉదయం లేకుండానే ఒక దగ్గర పెట్టుకొని వాటిని భద్రపరిచి జాగ్రత్తగా ఉపయోగించవలసిందిగా మీ అందరికీ ప్రార్థిస్తూ ఉన్నానమ్మా. మన వెంకటేశ్వరరావు గారి తల్లిదండ్రులు పూర్వపుణ్య ఫలం వల్ల మనకి ఇదంతా జరుగుతుందనేసి నేను నమ్ముతా ఉన్నాను. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించవలసిందిగా భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. కార్యక్రమం నిర్వహిస్తున్న వెంకటేశ్వరరావు గారికి ముఖ్యంగా అభినందనలు తెలియపరచుకోవాలి మనం. తర్వాత ముఖ్యంగా మనకి జీవితంలో డబ్బే అవసరం అని చెప్పేసి అనుకుంటారు. కాదు, మనకు చాలా ముఖ్యమైనది ఆరోగ్యం. ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు చాలా ఉంటుంది. దాని నిమిత్తంగా మనం చేయాల్సింది అవకాశం కుదిరితే ఉన్నంత మట్టికి వాకింగ్ కుదరకపోతే ఇంట్లో కూర్చొని ఎక్కడైనా సరే 10 నిమిషాలు కానీ, పావు గంట కానీ, 20 నిమిషాలు కానీ శ్వాస మీద ధ్యానం చేయడం చాలా మంచిది ఆరోగ్యం. ఇవన్నీ కూడా పాటిస్తూ అందరూ ఆరోగ్యాలతో జీవించాలని చెప్పి కోరుకుంటున్నాను. కాకపోతే వీళ్ళు పరీక్ష చేసి మీకు అర్థాలు తెలియజేస్తారు. ఇప్పుడు నేను టౌన్లో సచివాలయం వారుగా అంటే ఇప్పుడు ఇందిరానగర్లో చూస్తున్నామండి.
డాక్టర్ వైఎస్ఆర్ కంటిన్యూ కార్యక్రమం అండి. మంగళగిరిలో చేయడానికి ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమం చేయండి అన్నారు. ఆయనే మాట్లాడి ఇచ్చారు. ఇప్పుడు స్టార్టింగ్ అక్కడ ఇందిరానగర్లో స్టార్ట్ చేశామండి. ఇందిరానగర్లో 2 రోజులు చూస్తున్నాము. ఈ కంటిన్యూ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే 60 సంవత్సరాల పైన వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లోనేమో స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ చూసేవాడు. వాళ్ళందరికీ దృష్టిలో పోతే కళ్ళందరూ ఇచ్చాడు. స్కూళ్ళలో గవర్నమెంట్ ప్రైవేట్ ఏం కాకుండా అన్ని స్కూళ్ళలో ఇచ్చేవాడు. తర్వాత థర్డ్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్లోనేమో దృష్టిలో పోలోడు చూసారండి. వాళ్ళకి తర్వాత మేము వెళ్ళి పరీక్ష చేసాము. వాళ్ళకి అద్దాలు లేకపోతే సర్జరీ అయితే మెల్లకన్ను ఉంటాయి చిన్నపిల్లలు, వాళ్ళకి ఆపరేషన్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఏంటంటే వృద్ధులకి 60 years అబౌవ్ 60 సంవత్సరాల పైన వాళ్ళకి ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, ఆ తర్వాత వాళ్ళు ఏదైనా వాడుతుందా ఇలా కళ్ళజోడు వాడుతుంటే నేను చేసే స్క్రీనింగ్ క్యాంప్కి వస్తే మేము కూడా ఫ్రీగా చూస్తాము. కాకపోతే వీళ్ళకిలాగే ఎప్పుడే ఇవ్వలేము. 2 నెలలు పడుతుంది క్లాసెస్, వాళ్ళ ఇంటికే వస్తాయి. సరే వీళ్ళు చేసే కార్యక్రమం మంచిదే. మేమేంటంటే టౌన్లో ఉన్న వాళ్ళందరికీ చూస్తూ ఉంటుంది. తర్వాత ముఖ్యంగా వాళ్ళని రావడం ఉద్దేశం ఏంటంటే వీళ్ళు అద్దాలు చేసిన తర్వాత వాళ్ళలో కొంతమందికి శుక్లం ఉంటుంది. ఆ శుక్లం ఉన్నవాళ్ళు ఏం చేస్తారని అడిగారు ఫోన్. అది ఆపరేషన్ చేస్తున్నారండి మీరు కూడా? లేదండి, చేయించండి. సో నేను ఈ 3 నెలలు కంటిన్యూ కార్యక్రమం సచివాలయాలు ఎక్కడొక్కడ ఉంటారు. మీ ఏరియాలో ఆశా కానీ వాలంటీర్ కానీ తర్వాత మన ఆశాగా వాడు ఏఎన్ఎం అంటారు, హెల్త్ సెక్రటరీ అంటారు. ప్రతి సచివాలయంలో ఒక హెల్త్ సెక్రటరీ ఉంటారు. మీకు కరోనా కానీ లేకపోతే ఏ జబ్బులు వచ్చినా కూడా వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎప్పుడే మీకు ఎలాంటి సహాయం కావాలో వాళ్ళు చెప్తారు. మేము ఎక్కడెక్కడ చూస్తుందంటే వాళ్ళ యాప్లో ఉంటాయి, ప్రతిరోజు పెడతాం. మీ ఏరియాలో ఎక్కడైనా కావాలన్నప్పుడు మీరు అక్కడికి వచ్చి టెస్ట్ చేయించుకోవచ్చు. సరే ముఖ్యంగా ఏంటంటే అద్దాలు ఇచ్చిన వాళ్ళు అద్దాలు ఇస్తున్నారు. లేకపోతే కంటి ప్రాబ్లమ్స్ అంటే శుక్లాలు ఉండొచ్చు, నీటి కాసులు ఉండొచ్చు, లేదా కంటి మీద కూరలు ఉండొచ్చు. వాళ్ళందరినీ అలానే వదిలేయడం జరుగుతుంది. అందుకని గవర్నమెంట్ వాళ్ళు ఈ కార్యక్రమం పెట్టారు, వైఎస్ఆర్ కంటి వెలుగుని. వయోవృద్ధుల్లో వచ్చే ఈ శుక్లాలు, దృష్టిలోపాలు కానీ ఏదైనా చూడమని చెప్పారు. అందుచేత మీరు కూడా మీ ఏరియా మీకు వచ్చిన వాళ్ళు ఎవరైనా శుక్లం ఉంటే మీకు కూడా వాట్సాప్లో పెడతారు. నేను ఎక్కడ సచివాలయం మీరే ఉన్న వాళ్ళకి కార్డు ఇస్తాం. అంటే పొర కానీ శుక్లం కానీ ఏదైనా సరే వాళ్ళకి ఆపరేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళే ఇస్తారు అద్దాలు. మనం పంపించిన హాస్పిటల్లో కూడా ఇస్తారు. అదే ఈ చెప్పడంలో వదిలేయడం వల్ల అంధత్వం అనేది నివారించలేకపోతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మీ సచివాలయాలు చూస్తున్నప్పుడు మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించవచ్చు అని చెబుదామని కూడా ఇచ్చారు. అందులో సార్ ఫోన్ చేశారు నాకు. కొన్ని రోజు వాళ్ళ కేజీ పైన వినియోగించే పరిస్థితికి వచ్చాము. అలాగా ఏదైనా వస్తువు రూపాయలు అయితే ప్రతి నెల 25 కేజీలు బియ్యం మీకు పంపిస్తాను. ఎట్లా ఏదో మన రోజు వాడే వస్తువులు వెళ్ళిపోవచ్చండి. అది బాక్స్ చెప్తాను జాగ్రత్త. ఓకే సార్. నల్లగొండ స్వామి గారు మిట్టగొండ నరసింహ గారు ఇక్కడ వచ్చేసాడు. యోగోత్తు బ్రహ్మాచార్య రాయి వరకు కనకరావు గారు కనకరావు
కోదాటి కుమారి, కోదాటి అది వెంకయ్య గారు ఉన్నారండి. తర్వాత తుమ్మ విజయలక్ష్మి ఆత్మకూరు నుంచి, కందుల అంజమ్మ, బండారి సుబ్బారావు, జగన్నాథ సంవత్సరం, తర్వాత చూపడి నాగమల్లేశ్వరం, అందరు మీరెవరు సార్? రాజలక్ష్మి, తర్వాత కొడాలి విజయలక్ష్మి, తర్వాత పెండు సునీత, సత్యవతి, కే లలిత పద్మావతి,